హరే కృష్ణ. అయ్యా మీరు హరే కృష్ణ అన్నారు. మిమ్మల్ని ప్రార్థన చేసేది అంటే కృష్ణుడిని నిజం చేయండి, నమ్మకం కాకుండా. 2 నిమిషాలు మాట్లాడతాం, వింటాం. ఇప్పటికీ 2400 సంవత్సరాల వెనక హిందూ మతం కల్పించబడింది అని ఈ దేశంలో 140 కోట్ల హిందూ మనుషుల, భారతీయుల విద్యార్థులు చదువుతున్నారు ఈనాడు. 140 కోట్ల విద్యార్థుల, 140 కోట్ల కుటుంబాల పిల్లలు ఈ దేశంలో 2400 సంవత్సరాల వెనక హిందూ మతం కల్పించబడింది అని చదువుతున్నారు. ఈ కల్పించబడింది అనే చరిత్ర వలన రాముడు అబద్ధం, కృష్ణుడు అబద్ధం, రామాయణం అబద్ధం, పురాణాలు అబద్ధం, భారతం అబద్ధం, వేదాలు అబద్ధం, మొత్తం అన్ని అబద్ధమైపోయింది. ఇది ఇంగ్లీష్ వాళ్ళు రాశారు. కానీ నేను మధ్యలో రాకూడదు, వస్తున్నా. చెప్పండి. దోషం ఇప్పుడు దొంగోడు దేనికి వస్తాడండి? మీ ఇంట్లో డిన్నర్ చేయడానికి రాడుగా. దొంగోడు దొంగతనం చేయడానికి వస్తాడు, వాడు పర్పస్ అది. అలా బ్రిటిషోడు అందుకే వచ్చాడు, డచ్చోడు అందుకే. కానీ దురదృష్టం ఏమిటంటే వాడు ఓపెన్గా చెప్పాడు, వాడు అంటే నెహ్రూ అని. వాడు ఏం చెప్పాడు? ఐఎమ్ ద లాస్ట్ ఇంగ్లీష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు. వాడి పుస్తకంలో ఏం రాశాడు? ఇలా రమ్మ దత్తు. వాడు ఇంకేం రాశాడు? డిస్కవర్ ఆఫ్ ఇండియాలో బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఇంగ్లీష్ మ్యాన్, అక్కడి నుంచో బై కల్చర్ ఐఎమ్ ముస్లిం, యాక్సిడెంట్లీ ఐఎమ్ బార్న్ హిందూ అన్నాడు. వాడు హిందూయే కాదు, ఇది గాండు. వాడు గాండు అనడానికి మరో రుజువు ఏంటంటే వాడి వారసుడైనటువంటి రాహుల్ విన్సీ వాడు నన్ను ఏదో వాగాడు. వాళ్ళకి హిందుత్వం అనేది కేవలం తప్పదు కాబట్టి ఇప్పుడు వాడు నేను దత్తాత్రేయ బ్రాహ్మణ్ణి, దత్తాత్రేయ గోత్రీకుణ్ణి ఏదో వాగాడు. వాడు కేరళ వెళ్ళి చికెను బీఫ్ వండుతాడు. చికెన్ బీఫ్ వండడం కాదు, రామాలయం కూరుస్తున్న చిత్రాన్ని ప్రదర్శించి ఓట్లు అడుక్కున్నాడు వాడు. రామాలయం కొత్తగా కట్టిన రామాలయం కూరుస్తున్న చిత్రాన్ని ప్రదర్శన చేసి ప్రచారం చేసి ఆ వయోనాట్లో ఓట్లు అడుక్కున్నాడు. అది మనకి పోస్టర్ వచ్చింది. అసలు నేను వీటికి ఆశ్చర్యపోను. ఆశ్చర్యపోయి దేనికి? వాళ్ళు చెప్పింది చేస్తున్నారు, వాళ్ళకు లాంగ్ ప్లాన్ ఉంది, ఆ పని చేస్తున్నారు. నువ్వేం చేయట్లేదు. నువ్వు మీన్స్ మనకి లాంగ్ ప్లాన్, స్ట్రాంగ్ ప్లాన్ ఏం లేదు. 2 పిల్లలు కానీ 2 ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చాలు మన లైఫ్ సెటిల్ అనుకునేటువంటి దరిద్రపు లో క్లాస్ థింకింగ్లో మన వాళ్ళు ఉంటే 10 మందిని 15 మందిని కానీ ప్రభుత్వం మన చేతిలో పెట్టుకుంటే బాగుండు ఆ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. వాడు వస్తాడు, ఉచ్చపోస్తాడు అని నీకు తెలిస్తే కూడా బయ్యా అనేటువంటి రుచ్చాగడు. నేను ఛాలెంజ్ చేశాను, సెక్యులర్ కొడతా. ఇది కూడా రికార్డే. సెక్యులర్ ఎవడంటే చెప్పు తీసి కొడతా, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం కాంగ్రెస్ కాదు, క్రైస్తవం కాదు, ఇస్లాం కాదు, కమ్యూనిజం కాదు, నువ్వే ప్రమాదం. ఎందుకంటే నీకు తెలియదు, నీకు తెలిసింది చెప్పవు, చెప్తే వినవు. వినని వాళ్ళు ఉన్నారు, నేను కాదన్నా. ఇప్పుడు నేను ఎంతమంది చూస్తాను, ఎన్ని ఫేస్ అయి ఉంటాను, ఎన్ని అవమానాలు. వాడు హిందూ అయ్యి ఉండి నన్ను బండబూతులు తిడతాడు. నన్ను క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తిడితే పెద్ద టాపిక్ ఏం కాదు. నేను హిందూనే, ఈ రాధమోహన్ గారు ఇలా చేస్తున్నారు అని కామెంట్ పెడతాడు. ఎందుకంటే క్రిస్టియన్స్లో, ముస్లిమ్స్లో సెక్యులరిస్టులు ఎవరు ఉండరు. ఓన్లీ కొజ్జా అనే పదం తప్పు కాబట్టి, హిజ్రా అనే పదం వాడకూడదు కాబట్టి 10 మందికి పుట్టినోడు మాత్రమే సెక్యులరిజం అనే పదం వాడతాడు. రికార్డెడ్. ఎవడైనా రావచ్చు, వాళ్ళ నాన్న పేరు అడిగి తెలిస్తే ఆయన రాదు. బాధాకర విషయం ఏంటంటే నా వీడియోలు కింద చెప్తా. నేను ఫేస్బుక్లో వాడి ప్రొఫైల్ లోపలికి వెళ్ళి నమస్కారం అండి అని పెడతా. వాడు రాడు. వాడు ఏం కామెంట్ పెట్టాడు స్క్రీన్ షాట్ తీసి పెడతా. వాడు రాడు. మనం ఎలా ఫైట్ చేయగలం చెప్పాలి?
సరే నేను మనకు ఇచ్చేసేది ఏమంటే మీ మాట వినేవాళ్ళు వచ్చారు 2 కార్డులు రాయించండి. ఏంటిది? ప్రాచీన భారతదేశ చరిత్రకు ఈనాటికి 154 ప్రమాణాలు దొరికాయి. ఇప్పుడు చెప్పే భారతదేశ చరిత్రకు ఇంగ్లీష్ వాళ్ళు రాసిన రాతలు తప్ప ప్రమాణాలు లేవు. వాళ్ళు చూపించలేదు. నేను అడిగాను, హిస్టరీ రీత్యం 40 సంవత్సరాలు హిస్టరీ పాఠం చెప్తున్నాను, ఏమిటి మీ రాతకి ప్రమాణం ఏమిటి అని అడిగాను. ఏమిటి ప్రమాణం అంటే స్మిత్ రాశాడండి, లేకపోతే ఫౌల్ బురక్ రాశాడండి. కాదు, స్మిత్ చెప్పాడు కాబట్టి ఇదంతా మిత్ అంటాం. అంటాం సార్, నేను అందుకోసం కాదు, వాళ్ళు చెప్పిన దాన్ని ప్రమాణాలు చూపించండి. మన చరిత్రకు 154 ప్రమాణాలు మేము పెడుతున్నాం. ఇప్పటికీ 10,000 మన నిజానికి ఇంకా ప్రాచీనమైంది, 1,000 సంవత్సరాలు వెనకది. కానీ మనకు దొరికినది 10,000 సంవత్సరాలకి ప్రమాణాలు దొరికాయి. కనుక దొరికినంత వరకు ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి అని ప్రభుత్వం ద్వారా పెట్టించాలి. పెట్టిస్తే మనకు ఇంత దుర్మార్గం ఉండదు. ఈ సెక్యులరిస్టులు ఇంతగా పెట్టిపోరు. లేదా మన పిల్లలు మనకు వ్యతిరేకులు కాదు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆదర్శం లేకుండా పోతున్నాడు. రాముడే లేదంటే మనకు రాముడు ఆదర్శం అవుతాడు, కృష్ణుడే అమ్మ వెనకాల మాట్లాడకండి లేదా వెళ్ళిపోండి, తప్పు కదా. కేవలం పాఠ్యవాచకాల్లో భారతము కల్పించబడింది అని రాస్తున్నారు. అది చదివిన వాడు ఎలా ప్రమాణం? సార్, 9వ తరగతి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో భగత్ సింగ్ టెర్రరిస్ట్ అని రాశారు. ఎంత దుర్మార్గం వేస్తారు. ఈ దేశానికి డొక్కా సీతం తెలియదు. ఈ దేశంలో మత మార్పిడి చేయడానికే వచ్చానని చెప్పిన లెదర్ తెరిసా తెలుసు. ఎవరికి మాత్రం అది మనం మాట్లాడం. ఎందుకంటే మనం మంచోళ్ళం అనిపించుకోవాలి కాబట్టి. వాడు ఏమన్నా అనుకుంటాడేమో, వాడు ఏమన్నా అంటాడేమో అని వీడు నటిస్తూ పట్టుకుంటాడు. ఈ నోబడి బట్ ప్రాస్టిట్యూట్ అంతే. అయితే ఈ విషయం ఏంటంటే, మీరు 1000 సమస్యలు చెప్పండి, నేను 2000 సమాధానాలు చెప్తాను, 2000 పరిష్కారాలు చెప్తాను. ఆచరించేవాడు ఇది. అందుకనే చరిత్ర మార్చాలి. చరిత్ర మార్చే ఎలా జరుగుతుంది? అటువైపులో మార్చి చెప్పండి. పూర్వం వాళ్ళు వినరు, పూర్వ ప్రభుత్వాలు వినేవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం వింటుంది. దీన్ని నేను ఉదాహరణ చెప్తాను. నేను సంత్ తేజ్ బహదూర్ అని ఒక సిక్కు గురువు ఉన్నాడు. సిక్కు గురువు నుంచి వీళ్ళు ఏమని రాశారు, అతను దొంగ, బంధువులు అతనిపై రిపోర్ట్ చేశారు, అందుకోసం అతన్ని చంపేశాడు. ఢిల్లీ సుల్తాన్ రాశారు. వీళ్ళు రాస్తే 2000 సంవత్సరంలో సిక్కులు వెళ్ళి వాజ్పేయి గారిని అడిగారు, మా సద్గురువు అయినటువంటి తేజ్ బహదూర్ గురించి వీళ్ళ వ్యతిరేకంగా రాశారు, దాన్ని మార్చండి అని మార్చేశారు. ఏమిటి అసలు ఇంటికి తేజ్ బహదూర్ విషయం? తేజ్ బహదూర్ ఒక సాధువు, ఒక సత్పురుషుడు. కాశ్మీరీ పండిట్లు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించారు, అయ్యా మతం మారితే మమ్మల్ని బతికిస్తాడు, అయితే మీ కుటుంబాలతో సిద్ధంగా చంపేస్తా అంటున్నాడు, మాకు ఏదైనా దారి చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను ఏం చేయగలను, నేను సాధువు అని మీకు ఏం చేస్తాను నేను అడిగాడు. ఆయన కొడుకున్నాడు పక్కన గోవింద సింగ్. ఆ గోవింద సింగ్ అన్నారు, నాన్నగారు వాళ్ళ కోసం మనం ఎందుకని బలిదానం ఇవ్వకూడదు అని అడిగాడు. మనం ఎందుకు బలి కాకూడదు అంటే ఆయన ఉద్యోగపడి శిష్యుల్ని వెంటబెట్టి 4 శిష్యులు వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు. ఆయన ఉద్దేశం ఏంటి, మాది గొప్పది, మాది తక్కువది కాదు, మేము నిరూపిస్తాము అని చెప్పి వెళ్ళాడు. నీ నిరూపణ మాకు అక్కర్లేదు, మతం మారతావా మారవా, నేను మారను అన్నాడు. ఆయన ఎదుగుండా ఆయన శిష్యులను ముక్కలు చేసి చంపేశాడు ఢిల్లీ సుల్తాన్. ఇప్పుడు మారతావా అన్నాడు, ఇప్పుడు కూడా మారనున్నాడు. ఆయన్ని ముక్కలు చేసి రోడ్డు మీద పట్టేశాడు. ఎవడైనా ఆయన్ని ముట్టుకున్నారంటే వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది అని చెప్పాడు. పడితే గోవింద్ సింగ్కి తెలిసింది. ఆయన స్థానంలో మళ్ళీ ఆయన గురుత్వం వహించి ఏం చేశాడు, బాబు మీ పిల్లల్ని నాకు ఇవ్వండి. సమాజంలో అందరి పిల్లల్ని కోరుకుని దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఆయుధ శిక్షణ ఇచ్చాడు, తిరగబడండి అన్నాడు. వీళ్ళ ద్వారా పోరాటం ప్రారంభించాడు. అక్బర్ వరకు జరిగింది ఆ పోరాటం. జరిగితే అక్బర్కి బాబోయ్ వీళ్ళతో పడలేం మనం అనుకున్నాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ శిష్యుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేశాడు. మామూలుగా చంపడం కాదు, పెద్ద పెద్ద కాగుల్లోనూ నూనె పోసి వాళ్ళని దాంట్లో పడేసి వేయించేశాడు, నూనె వేయించి. అంతేకాదు రంపాలతో కోయించాడు, చెరుకు మిషన్ ఉంటుంటే వాళ్ళతో కోయించాడు. ఈ బొమ్మలన్నీ మనకి అమృత్సర్లో నేను చూసా, చూడొచ్చు. ఇన్ని రకాల ఆయన కొడుకుల్ని బతికి ఉండగా లోపల పెట్టి గోడల్లో పెట్టేసి సిమెంట్ చేసాడు, చంపేశాడు, సజీవ సమాధి చేశాడు. ఇంత చేసినా ఆయన లొంగకపోయేటప్పటికీ బాబోయ్ ఈ విధంగా మనం పెట్టుకుంటే లాభం లేదు, అనవసరంగా మనకు చికాకనుకుని ఏం చేశాడు ఆయన, ఆ దేవాలయానికి బంగారు రంగు పూసి సంధి చేసుకున్నాడు. ఇది జరిగిన చరిత్ర. ఈ చరిత్ర తీసేసి
సంత్ తేజ్ బహదూర్ దొంగతనం చేయడం అని చంపాడని ఇప్పుడు ఉత్తరాల్లో రాశాడు, పాఠ్యరాజకల్లో రాశాడు. దీన్ని వాజ్పేయి మార్చాడు ఆయన. ఎందుకని సిక్కులు కోరారు కనుక. కానీ మనం ఇప్పుడు కోరితే ఈ ప్రభుత్వం కూడా మారుస్తుంది. కోరకపోతే మార్చలేదు. ఎందుకంటే సిక్కుల ప్రభుత్వం వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా చేస్తే ఊరుకోరు. ఏం చేస్తారు? స్మృతి ఇలానే ఉంది. ఆవిడ విషయం చెప్పింది. టెక్స్ట్ బుక్లో గా అనే అక్షరం నేర్పడం కోసం గణేశ అనే పదం ఉంది. మార్చినప్పుడు ఉంటే వీళ్ళు గాడిదలు కాబట్టి అని మార్చారండి అని ఎక్కడ చెప్పింది? పార్లమెంట్లో చెప్పింది. వెంటనే పార్లమెంట్లో ఉండే వీళ్ళందరూ ప్రతిపక్షాలని కూడా ఈమెకు చదువు లేదు, ఈమెకు డిగ్రీ లేదు, ఈమె యూనివర్సిటీలో చదవలేదు, ముందర ఈమె తీసేయండి గోల్ చేసేస్తారు. పత్రికలో ఏదో గోడ పెట్టేసారు. ఇంకా భరించలేక ఆయన అమ్మ ఈ పదవిలో కాదు ఇంకో పదవిలో ఉందని చెప్పని ఇంకో శాఖ మార్చారు. ఇది మోదీ కనుక, బండవాడు కనుక, ముండివాడు కనుక పదవి మార్చాడు. అదే వాజ్పేయి ఏం చేశాడు? ఆయన సత్యనారాయణ అనేటువంటి మన తెలుగువాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది అన్నాడు. ఆ మాట అన్నాడు కనుక ఈయన అనర్హుడు, ఈయన ఉండడానికి వీల్లేదు అని ప్రతిపక్షాలు గోల్ చేస్తే బాబు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇంటికి పంపిస్తారు. ఇది సెక్యులర్ ప్రభుత్వం యొక్క పరిస్థితి. కానీ వాళ్ళందరూ వాళ్ళు ఏం చేయలేరు. చట్టం అడ్డం వస్తుంది. మనం కోరినట్లయితే గుర్తుపెట్టుకోండి. మాట ఉంటాయా? కాదు క్షమించాలి. ఎందుకు అంటున్నా అంటే కర్ణం నడితే భరిస్తా. గుర్తుపెట్టుకోండి. ముస్లింలకి హాజ్ అట్లా సబ్సిడీలు ఎందుకు వస్తున్నాయి? మంద ఉంది కాబట్టి. మంద ఉంది. వాళ్ళ మందే ఉంది. మన వాళ్ళు మాట్లాడరు. మన వాళ్ళు మాట్లాడండి. వాళ్ళకి డెడికేషన్ ఉంది, వాళ్ళకి ఐకమత్యం ఉంది, మనకి డెడికేషన్. అయితే ముస్లిం లీగ్ పెద్ద కార్యాలయం కేరళలో ఓపెన్ చేశారు. ముస్లిం లీగ్ కోరితేనే కదా పాకిస్తాన్ పుట్టింది. ముస్లిం లీగ్ కోరితేనే కదా పాకిస్తాన్ పుట్టింది. నెహ్రూ ఏమన్నాడు? అది వేరు ఇది వేరు అన్నాడు. మరి వీళ్ళు కోరేదేంటి? వాళ్ళకి అసలు వీళ్ళు జగద్గురువుని అరెస్ట్ చేస్తే మాట్లాడరు కదా. కరపాతి ఇస్లాం అరెస్ట్ చేస్తే మాట్లాడలేదు, పూరి ఇస్లాం అరెస్ట్ చేస్తే మాట్లాడలేదు, జైన్ ఇస్లాం అరెస్ట్ చేస్తే మాట్లాడలేదు. ఎవరు మాట్లాడరు. ఏం చేసినా మాట్లాడు. జగద్గురుని చేస్తే మామూలు మనుషులు ఎక్కేంటి? వాళ్ళు మాట్లాడాలని నువ్వెందుకు కోరుకుంటావు? వాళ్ళే కాదండి, వాళ్ళు ప్రతి అంశంలో స్పందిస్తారు. నాకు స్పందన లేదు, చెప్పినా స్పందన లేదు సార్. వాళ్ళు స్పందించరు సార్. అయ్యా ఒక చిన్న స్పందించారండి. ఒక ఉదాహరణ చెప్తాను. కేరళలో క్రీస్తు పెళ్లి చేసుకున్నాడు అని నాటిక రాశారు. టెక్స్ట్ బుక్ లో పెట్టారు. పెడితే వెంటనే చర్చిలన్నీ కూడా ఫార్మ్ అయ్యాయి. వాళ్ళు అన్నారు, రేపు మధ్యాహ్నం 11 గంటల్లోగా మీరు ఈ చరిత్ర మారుస్తారా? మార్చండి, లేకపోతే ప్రభుత్వాన్ని పడగొడతాము. ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళు నోటీస్. అల్టిమేట్ చేసి ఏం చేశారు వాళ్ళు? 10 గంటలకి మంత్రివర్గం సమావేశమై ఆ పాఠాన్ని పుస్తకాల్లో చింపేయండి అన్నారు. మరి ఏది మనకి రాముడు లేడు అంటే ఎవరు మాట్లాడలేదు కదా. సుప్రీంకోర్టుకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే ఎవరు మాట్లాడలేదు. ఏదంటే చరిత్ర అది. మనకే అంత బాగా ఎక్కిచ్చారు. కాదు, ఇప్పుడు ఎవిడెన్స్ లేని దాన్ని నమ్మునట్టుగా ఎవిడెన్స్ ఉన్న దాన్ని నమ్మవు. 154 ప్రమాణాలు ఉన్నాయి. మాట్లాడారు మాట్లాడారు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో హిందువులు రియాక్ట్ అయ్యారు చెప్పండి. మీరు వాళ్ళని అనకండి. నేనేమంటా అంటే గురుగారితో ఇంటర్వ్యూ మన ఊళ్ళోనే ఉంది కానీ అంటున్నాను, ఫస్ట్ రియాక్షన్ ఏం రావాలి? హిందువుగా పుట్టాను కదా. కాదు మీరు అలా మాట్లాడకండి. అతను కాంగ్రెస్ కుక్క. కాంగ్రెస్ లో వాడు జాయిన్ అయ్యాడంటే ఈ నో మోర్ హిందూ. అన్లెస్ ఈజ్ ఎ గాండు, ఈ నెవర్ జాయిన్ ఇన్ కాంగ్రెస్. అన్లెస్ ఈజ్ ఎ గాండు, ఈ నెవర్ ఓట్ టు కాంగ్రెస్. వాడు ఉచ్చనీచాలు, నీతి, నిజాయితీ, సిగ్గు, శరం, ఆ పెట్టుబడి దాన్ని మూసీలో వదిలితేనే వాడు కాంగ్రెస్ పోటీ చేయగలడు, కాంగ్రెస్లో ఉండగలడు. నేను హిందువుని గర్వంగా అని చెప్పుకోగలిగేవాడు కాంగ్రెస్లో ఉండడు. ఎందుకంటే అది విదేశీయుల చేత పుట్టబడింది, విదేశీయుల చేత పోషించబడుతుంది. జాతి తక్కువ వాళ్ళ చేత నిర్మించబడింది. దాంట్లో జాతి లక్షణాలు ఉండాలని నువ్వెలా కోరుకుంటావు? హోమ్ వాడు మొదలుపెట్టాడు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు నెహ్రూ వాళ్ళ నాన్న ఎవడు? నెహ్రూకి కమలకి పుట్టింది ఎవరు? వాళ్ళిద్దరు. ఆ పుట్టినవాడు ఎవరిని పెళ్లి చేసుకుంది? వాళ్ళిద్దరికి పుట్టినవాడు ఎవడు? అంతా సంకర జాతి కదా అది. ఒక గ్రేట్ ఫ్యామిలీ ఏం కాదు కదా అది. కొన్ని కోట్ల హిందువుల ఫ్యామిలీని నాశనం చేశారు. ఇప్పుడు మనం ఔరంగజేబు దుర్మార్గుడు లేకపోతే బాబర్ దుర్మార్గుడు ఏవో మాట్లాడుతుంటాం. అసలు వీళ్ళందరూ ఇందిరి ముందు చాలా దిగదులుపు. ఎందుకంటే ఇందిర తన అధికారం చేత కొన్ని లక్షల హిందూ కుటుంబాలకి కట్ చేయించేసింది గర్భసంచి. హిందువుల్ని తగ్గించడం విషయంలో ఇందిరని మించినోడు ఎవడు లేడు.
ఎందుకంటే చాలా తెలివిగా కత్తి పట్టకుండానే కొన్ని కోట్ల హిందువులు భూమి మీద రాకుండా చేసింది ఆవిడ. దాని పేరేంటి? కుటుంబ నియంత్రణ కాదు, హిందూ నియంత్రణ. నీ ఒక్కడికే రూల్స్ ఉంటాయి. అంతేగా హిందువులకే ఆపరేషన్ చేసింది, వాళ్ళని పట్టుకోలేదుగా. నీకు అర్థమైందా? హమ్ దో హమ్కో దో, మేమిద్దరు మాకిద్దరు, వాడు హమ్ 5 హమ్కో 25, 4 బీబీసు 40 బేబీసు. మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూ చేశారు. పోనీ ఇప్పుడు మీ పరువు తీయకూడదు, అయినా తీస్తా. మీకు ఎంతమంది పిల్లలు? ఏకలింగం. మీరు? బోర్లింగం. థ్యాంక్స్. ఇక్కడ చూడు మగోడు, యూ ద బిగ్ హ్యాండ్. 5. అలా కని చక్కగా పెంచేవారు, గాలికి వదిలేవారు కాదు. మా అమ్మమ్మకి 9 మంది, 2 చనిపోయినా. అంతెందుకు, నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, బర్త్డే అది నేను సెలబ్రేట్ చేసుకోను, ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళం, మా అమ్మకి మాకంటే ముందు 2 పోయారు, ఏదో స్వీట్ చేస్తుంది మా అమ్మ, అదే బర్త్డే, కేకులు కోసుకోవడం, అసలు నేను మర్చిపోయాను నా బర్త్డే అని చెప్పి. మధ్యతరగతి అంతే, అలాగే జీవిస్తా. అదే ఇప్పుడు ఈ 5 కూడా ఏదో ఒక రంగంలో ఉంటారు వాళ్ళ పిల్లలు. మా అమ్మమ్మ పుట్టిన 9 మంది ఏదో పని, చివరికి పొలం పని అయినా సరే. అదే మీరు పందులకు పుట్టిన జాతి ఉందనుకో, గాలికి వదిలేస్తారు, ఎందుకంటే ప్రభుత్వం పోషిస్తుంది. చక్కగా వాడు టెర్రరిస్టో ఇంకో ఇష్టో అవుతాడు. వాళ్ళని పోషించే వల్ల నువ్వు కూడా ఉన్నావు, ఎందుకంటే కొంటావు కదా దరిద్రుడివి తక్కువకి వస్తే. ఉమ్ము వచ్చా పోసిన పూలు నువ్వు కొని దేవుడికి పెడతావు, నువ్వా ప్రమాదం వాడా. అందుకని ఈ సమస్య పోతుందండి. సమస్య పోవడం పెద్ద విషయం కాదు, హిందువులు కావాలి. ఇప్పుడు ఒక పిల్లల్ని అడిగారు, హిందువులు ఎక్కువ ఉండే దేశం ఏది అని. పాకిస్తాన్ అన్నాడు. బుద్ధుందా అన్నారు టీచర్. తక్కువ మంది ఉండే దేశం ఏదన్నాడు. భారతదేశం అన్నారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అన్నాడు. అవును, పాకిస్తాన్లో హిందువులుగా మాత్రమే గుర్తించబడతారు, వాడు ఎవడైనా. అదే భారతదేశంలో వీడు జాట్, వీడు యాదవ్, వీడు శర్మ, వీడు శక్తి, చివరికి మిగిలేదు మట్టి. నేను చాలాసార్లు చెప్పాను, భారతదేశంలో హిందువులు లేరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హిందువులు లేరు. చెట్లు ఉన్నారు, శర్మలు ఉన్నారు, కమ్మరి, కమ్మ, కొమ్మరి, ఏ రకరకాలు ఇంతే ఉన్నారు. హిందువులు లేరు. హిందువులు ఉంటేనే నిలబడుతుంది. రేపు పీక కోసేటప్పుడు, కింద కోసేటప్పుడు శెట్టిగారా శర్మగారా అని అడగడం. నిన్న 2 డాక్టర్లు కాశ్మీర్ వెళ్ళి వచ్చారు. నేను వెళ్ళాలి, జగన్నాథ్ శాస్త్రి. సరే మాకు కుదరలేదు. అక్కడ వాళ్ళు పూజ చేస్తుంటే ఎవరొక ముస్లిం వచ్చాడు. ఈ లేడీ డాక్టర్ ఈవిడ ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని ఈవిడ ఆశ్చర్యపోయిందంట. ఆయన వచ్చేవన్నీ చూస్తూ వీళ్ళు గణపతి స్వామి ఇంకా ఏవో చేశారు. చాలా సంతోషంగా ఉంది. మేము 5 అన్నదమ్ములు, మా ఇంట్లో ఆడవాళ్ళని మా ముందే మానభంగం చేస్తే, చంపేస్తే మేము మతం మారిపోయి ఇలా మిగిలేము. పూజలేవి చూస్తే సంతోషం ఉంది, అందుకే వచ్చాను అని చెప్పి. ఇప్పుడు అతను బ్రాహ్మణ. కాబట్టి ఒక్కసారి నీ నుంచి అవి తీసేస్తే నీ లోపల ఏ ఫీలింగ్ ఉన్నా బయట డీలింగు వేరేలా ఉంటుంది. పోనీ కాలాపహాడ్ తెలుసా మీకు? ఎవరికైనా కాలాపహాడ్ స్థలం కాదది, ఓ వ్యక్తి పేరు. 2016లో వాసు అని ఒక రైల్వే ఎంప్లాయ్ ఆలగడ్డ పల్లెలో కూర్చుని చెబితే ఆశ్చర్యపోయాను. ఇప్పుడు రమేష్ గారు పిలిచే టైంకి మేము అక్కడ పుస్తకాలు చదువుతూ ఇలా కుడిపాటు పడుతున్నాం. ఎందుకంటే తెల్లారి 5 పడుకున్నాను, లేవలేదు, ఓపిక లేదు, 3 రోజులు తినలేదు. ఎందుకు పిలిచాడు దొబ్బడానికి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఓపిక ఎందుకు వచ్చింది చెప్పండి? బాధల నుంచి వచ్చింది.
ఆవేదన నుంచి వచ్చింది. ఈ కాలాపహాడ్ అనే ఆయన ఓ ముస్లిం రాజు దగ్గర సేనాధిపతి. ఇతను అందంగా ఉంటాడు, సేనాధిపతి, ప్రభాసలా మంచి కండలు తిరిగి ఉంటాడు. ఈ రాజుగారు అమ్మాయి వీడిని వలచింది. వీడు అబ్బే మేము వేరండి మీరు వేరండి అని చెప్పాడు. నో నాకు కావాల్సిందే అని చెప్పి వాడిని బలవంతంగా పెళ్లి చేసుకుంది. రాజుగారు అమ్మాయి ఏం చేయలేకపోయాడు. తర్వాత ఎట్లో మన ప్లేస్కి వచ్చేసాడు, మన ఊరికి వచ్చేసాడు. అక్కడ అందరి కాళ్ళ మీద పడి, పెద్ద పెద్ద వాళ్ళ కాళ్ళ మీద పడి 2 సంఘటనలు చెప్తాను, అస్సలు ఓపిక లేకపోయాడు. ప్రభుపాద వారి నోటి నిండా ఇంగ్లీష్లో విన్నది ఒకటి, అదొకటి. ఏమండి నన్ను వాళ్ళు ఇలాగా నికా చేయించి నన్ను మతం మార్చారు, నన్ను ఏదైనా చేసి వెనక్కి తేండి అన్నారు. ఇంకేంటి అయిపోయింది కదా, అయిపోయింది ఇంక నువ్వు నో మోర్ అన్నారు. అతను అక్కడే చిన్న గుడిసె వేసుకుని వాళ్ళ బతిమాలుతూ వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ బయటకు వచ్చిన మన బడుద్దాయిల కాళ్ళ మీద అల్లా పడ్డాడు. ఎవరు కరుణించరు. ఇప్పుడు మిమ్మల్ని కాళ్ళ మీద పడుతుంటే కాళ్ళతో తంతే ఎంతసేపు ఉంటుంది మీ అభిమానం, గౌరవం? ఆ తర్వాత ఏ కాళ్ళు ముక్కుదాం అనుకున్నారో ఆ కాళ్ళే పట్టుకుని నేల తీసుకొని చంపేదా? దేని కావాలని తెలుసా? దేని కావాలని బృందావనం ఉంటుంది. బలరాముడు కృష్ణుడు అక్కడ తాడిపండు తిన్నాడు కదా, ఆ గాడిదలు కాళ్ళు పట్టుకుని గిరగిర చెప్పడం ప్యాట్ అని కొట్టడం. ఒక్కో తాడి సీట్కి ఒక్కో గాడిద ఖర్చుపోయింది. అలా కొడతారు మీరు కూడా. ఎవరి కాళ్ళు అయితే మొక్కారో వాడి కాళ్ళే పట్టుకుని కొడతారు మీరు. ఎందుకని? వాడు అసలు నిలబెట్టుకోవట్లే. అంతే. ఈ కాలాపహాడ్ వెళ్ళిపోయాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మామా అన్నాడు. రాజుగారు అన్నారు, నీ కూతురు నాకు పెళ్లి చేసావు, ఈ ఉత్సాహభరితమైన సమయంలో నాకు సైన్యాన్ని ఇవ్వు అన్నాడు. అల్లు ఓకే గ్రాంటెడ్ అంతే ఇచ్చేశాడు. ఫస్ట్ ఏం నేలమట్టం చేశాడు? ఎవరి కాళ్ళు అయితే పట్టుకుని ఎవరిని బతిమాలాడో వాళ్ళందరినీ ఓచపట్టుకొచ్చాడు. దేవాలయాలు ధ్వంసం చేశాడు. ఎవరైతే నిలబెడదామనుకున్నాడో అతను తయారు చేసిన ఎవరెవరు నువ్వే. నెంబర్ 1. నెంబర్ 2 ఆయన పేరు ఏదో ఉంది, బెంగాల్. వెనకాల మాట్లాడుతూ మీకు దండం పెడతాను, ఓపిక బయటపండి. సో ఒక సుల్తాను ఈపి తోముతుంది, వాడి పిల్లం మచ్చ ఉంది. ఏమిటి మచ్చ అని అడిగింది. ఇది ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శిల ప్రభుపాద్ చెప్పారు. నేను లెక్చర్ రిపీటెడ్గా విన్నాను. ఏమిటి మచ్చ అంటే, ఆ చిన్నప్పుడు మా టీచర్ కొట్టాడు అంటే, ఎవరో టీచరు అంది అంటే పలానా సుబ్బరాయ శర్మ గారు ఏదో చెప్పాడు, అదేసేయి అంది పిల్లం. ఎంత మంచిదో కరుణామయ్య. అంటే ఈయన అన్నాడు, ఎంతైనా మేస్తారు కదా, ఎలా చంపేస్తాం అంటే అట్లీస్ట్ మతం మార్చి తరకాయ మార్చకపోతే అందే. అదైతే ఓకే అని పిలిచాడు. శిష్యుడు కదా అని ఈయన వచ్చాడు. వస్తే వీడు మాస్టర్ కూర్చోండి అని చెప్పి వీడు అవమానసం నోట్లో పెట్టుకుని నోట్లో నీళ్ళు వేసుకుని అని అంటే చూశాడు. మాస్టర్ ఏమనుకోకండి, మీరు ఇంక మతం మారిపోయారు, యూఆర్ నో మోర్ బ్రాహ్మణ, యూఆర్ వెకమై మరక అని చెప్పాడు. ఆ పని బెంబెలెత్తిపోయాడు ముసలోడు, టైర్డు రిటైర్డు. ఏం చేయాలి? ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఏం చెప్పాడు తెలుసా? ఓ కేజీ చేసం తాగు. తాగే ఇంకేముంటుంది, సినిమా అయిపోయింది. ముసలోడు భయం వేసింది. ఆయన దగ్గరికి వెళ్ళాడు రాజశేఖర్. కేజీ వేడి నెయ్యి తాగన్నాడు. సగం చచ్చిపోయాడు. ప్రాయశ్చిత్తాలు ఎలాంటివా? ఏం చేయాలో తెలియలేదు. అలా పిచ్చోళ్ళ తిరుగుతుంటే రమేష్ అయ్యంగారు లాంటి ఆయన, ఏం బెంగపడకండి, మనకి బెంగాలే కదా, మాయాపూర్లో చైతన్య మహాప్రభు అని ఉన్నారు, నిమాయ పండిట్ అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు. వెళ్ళాడు ఆయన. ఇది బాబు సమస్య అన్నారు. ఏం పర్లేదు, మీకు ఇంట్లో ఏమైనా పీకేది ఉందా అని అడిగారు. ఇంకేం పీకుతాను సార్, ఆల్రెడీ రిటైర్డ్ కదా అని. అయితే బృందావనం వెళ్ళిపోండి, చక్కగా భజన చేసుకోండి, అది చచ్చిపోండి అని అంతే. భజన చేసుకుని తరించాడు.
ఈ తొక్కలో ప్రాయశ్చిత్తాలు చెప్పలేదు, గాలికి వదిలేదు, 2 చెప్పాడు. 3వది కాశ్మీర్, మతం మార్చబడ్డారు. మళ్ళీ హిందూ రాజులు వచ్చారు. పాప వీళ్ళందరికీ ఆశ కలిగింది. వారి దగ్గరికి వెళ్ళి ఏమన్నప్పుడు మమ్మల్ని బలవంతంగా మతం మార్చారు, ఏదైనా శుద్ధి చేసి మమ్మల్ని వెనక్కి తేండి అన్నారు. ఈ పోరంబోకేదలో రాజుగారితో శుద్ధి లేదు, గాడి గుడ్డు లేదు, ఒకసారి అయిపోతే ఇంక అయిపోయింది అంతే అన్నారు. రాజు నాటేపు వెనక్కి వస్తాను ఎలా వదిలేస్తాం, లెట్ దెమ్ కమ్ అన్నాడు. అంటే ఎదలో నీళ్ళలో దిగి ఇక్కడ దాకా నువ్వు వాళ్ళని ఎలా చెప్తే మేము ఎలా మునిగిపోతాం అన్నాడు. ఆ రాజు మెత్తపడ్డాడు. ఇప్పుడు కాశ్మీర్ సర్వనాశనం అయింది. అప్పుడు నా కొడుకులు ముంచేసి ఉంటే దరిద్రం అయింది. అలా మన జాతికి దరిద్రం మన వాళ్ళ వల్లనే పట్టింది, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను. మనం అందరం మాట్లాడతాం, బాధ్యత తీసుకోం. ఏం పీకుతాం? నేను ప్లాన్ చెప్పగలను. 1000 మందికి రేపు రమేష్ అయ్య గారి ఇంటికి ముందు భోజనం ఖర్చు ఆయన పెడతారు. మనం అందరం వెరీ గుడ్ అని చెప్తే సరిపోద్దా? ఆయనతో బంధుత్వం ఉంటే బావా షామియానా ఎక్కడ తెప్పిద్దాం, భోజనంలో ఏ వెరైటీ వేద్దాం, వంటోడు ఎవరు మాట్లాడదాం, నువ్వు హెల్ప్ చేయాలిగా. ఆయనకు మాట సాయం చెయ్యి, కుర్చీలు సద్దు, తిన్నానని అడుగు, ఏమి చేయవా బేవస్గాడు, బాగుంది బావా, చాలా బాగుంది, తినేది దొబ్బేడాడు బొక్క, నీ కాంప్లిమెంట్ ఎందుకు? బాధ్యత తీసుకోవడం కావాలి. క్రైస్తవం ఇస్లాం ఎలా పెరిగింది? విద్యా విధానం ద్వారా పెరిగింది. ఆర్టికల్ 35A. నెహ్రూ ముస్లిం కాబట్టి, శంకరజాతి కాబట్టి నేను ఏ మాట వెనక్కి తీసుకోను సుమా. నేను చెప్పిన దాన్ని కట్టుబడి ఉంటా. వాడికి తగ్గట్టు వాడు పెట్టాడు, నీ సిగ్గేది? ఏం చేస్తే సొసైటీ రివైవ్ అవుద్దో చెయ్యొచ్చు. దేవాలయాలు, కేంద్రాలు ఇంకా మన చేతిలో ఉన్నాయి. ఏ ఆడపిల్ల అయినా సరే గుళ్ళోకి వస్తే, మగవాడైనా సరే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఉంటేనే రాణిస్తాం, లేకపోతే రానివ్వం. ఎందుకు కట్టడవదు? ఎందుకు సిస్టమ్ అమలవదు? చూడండి, నిన్న ఎవరో వచ్చారు నాతో మాట్లాడి, ఎవరు నిక్కర వేసుకొచ్చాడు. నిక్కరు లెక్కరు 2 తప్పే, ఇంకెప్పుడు వేయకని చెప్పారు. ఎవడైతే ఏంటి, ఆడపిల్ల వదిలేశారు, అందుకని సంకలో చేసి తిరుగుతారు. ఎవరి ముందు? వాళ్ళ అమ్మ ముందే. కొనిచ్చింది ఎవరు? వాళ్ళ అమ్మే. భయం వేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో 10 ఏళ్ల పిల్ల 25 ఏళ్ళ దానిలాగా ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? రాబోయే కాలానికి కాబోయే ప్రాస్టిట్యూట్స్ని వాళ్ళ అమ్మాయి తయారు చేస్తుంది. ఏదో సాగుతుంది, ఆవు చేలో వేస్తే దొరకట్టు వేస్తుందా? ముస్లిం అమ్మాయిలాగే ఉంటుంది, క్రిస్టియన్ అమ్మాయిలాగే ఉంటుంది. మనది ఒక్కతే పనికి మాలిన దానిలా ఉంటుంది. మళ్ళీ ఏమన్నంటే స్వేచ్ఛ, ఇలా అడిగితే అలా. అంతేందుకండి, స్వాగత సమ్మేళనం చేశారు అయోధ్యలో, మొన్న చేసి వచ్చారు. స్వామీజీలు ఏం చెప్పాలి? వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు అయోధ్య? ఇంత దూరం నుంచి కష్టపడి ఎందుకు వచ్చారు? ఏదో మంచి విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి వచ్చారు. ఏం భోజనం చేస్తున్నారు, ఏం టిఫిన్ చేస్తున్నారు, మాకు నెయ్యి లేదేంటి, మీ ఆకూర లేదేంటి? క్షమించాలి. కాదండి, కాదు అసలు మామిడ ఒకటే అండి, మాకు ఏసీ రూములు కావాలి, మాకు సరైన వసతులు లేవు. చెప్పిన తర్వాత అలా నుంచి కాదండి, అసహ్యం పుట్టింది. గురించి నేను చెప్పాను. వాడు వచ్చింది ఎక్కడికి? అయోధ్య. నేను ఎంతో పవిత్రంగా భావించాను. నేను నా విధంగా చెప్తాను ఏనండి, ఎంతో పవిత్రంగా భావించాను. ఇంత అదృష్టం అని అడగండి ఆయన్ని, ఎన్నిసార్లు అన్నాను. ఇంతమంది సావధవులకు సేవ చేసుకునే భాగ్యం దొరికిందని నా నెత్తిన 15 లక్షలు ఖర్చు అయినా సరే చేసుకున్నది. నేను ఎంతో గౌరవంగా పిలిచా వాళ్ళందరినీ. వాడు వచ్చి అక్కడ రచ్చరచ్చ చేశాడు. 9 అయితే తాగేసి రాద్ధాంతం అండి రాత్రి. అందుకే చెప్పేది మొత్తం రాద్ధాంతం చేసి, అమ్మ ఏంటి పరిస్థితి, వీళ్ళు స్వామీజీని తీసుకొచ్చారా, మీరు ఎవరిని తీసుకొచ్చారా అన్న. తెల్లవారు నాకు చూద్దామయ్యా, మాట్లాడదాం వాళ్ళతోటి. ఇంకేం మాట్లాడేది? అక్కడ ఆశ్రయం ఇచ్చిన గురూజీ మీదకి వెళ్ళాడు కొట్టడానికి, ఈ తాగేసి
స్వామి కాదు, మీకు అర్థం స్వామి కావట్లే. కాదండి, ఆహా. కాదు వేషంలో ఉన్నారు వాళ్ళు. వేషం. అడుక్కునేవాడు కూడా వేసుకుంటాడు. తెలిసింది ఆ. 90% అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సాధు సమ్మేళనం పెట్టారు అయోధ్యలో. అదే కర్మ. సాధు అయ్యా వాళ్ళు సాధు గురుగారు. సన్యాసులు కాదు. అదేం చెప్తున్నా, ఇంట్లో కాశీలో ఎత్తి పవిత్రమైన వ్యాపారం వేసుకొచ్చి అదే అంటున్నాను నేను. అంటే అలాంటి ముసుగులు వేసుకొని వచ్చి చేస్తుంటే పబ్లిక్ ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మాలో తెలియదు. ఉన్నారు సాధువులు అలా ఆ? ఉన్నారు. అందుకే ఏదైనా సార్ ఇప్పుడు నన్ను అన్నిసార్లు అడిగారు, పాలు తాగుతారా, కాఫీ తాగుతారు, టీ తాగుతారు, అన్ని రిజెక్ట్ చేశాను. ఎందువల్ల నా నియమం. అదే. అందుకని నియమో నశ్రేయ. నియమం ఉన్నోడినే రానివ్వాలి. ఎక్కడికైనా నియమం ఉంటేనే లోపలికి రావాలి. అదే. అర్థమైందా? ఇప్పుడు మీరు వాళ్ళని అలౌ చేయడానికి కారణం ఏంటంటే ఎంక్వైరీ చేయకూడదు. అది తెలియదు కదా, ఎవరెవరు ఏంటి ఎవరని తెలియదు కదా. నేను అనేది మీరు నమ్మారు, వాళ్ళు కుమ్మారు. అది మీకు అర్థమైందా? నమ్మాను నేను. ఎందుకంటే ఎవరు ఇవాళ మీరు నమ్మరు. ఎవరిని వాళ్ళందరూ ఆహ్వానించారో, ఇన్విటేషన్ ఎవరు పంపించారో ఏమండి? వాళ్ళకి తెలియాలి. ఎవరు ఇలా కాబట్టి ఆథరైజ్డ్ సోర్స్ నుంచి రావాలి. ఆ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 పైన ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి. ఇవాళ ఏకాదశి, ఎవ్వడు భోంచేయడు, ఎవ్వడు టిఫిన్ చేయడు. వెల్లిపాయ శాశ్వత నిషేధం, కాఫీ టీ శాశ్వత నిషేధం. వాడు కుర్రాడు తినరు. ఇప్పుడు వీళ్ళు ఏం తిన్నారా? ఇందాక నేనే గురి తినకూడదు కదా అన్న. పండ్లు తినండిరా పర్వాలేదంటే పళ్ళు తిన్నాను. పిల్లలే కదా, నేను మొత్తం ఏమి తిన్నాం, తినండిరా పర్లేదన్నా. వాళ్ళు ఏం టిఫిన్ చేస్తే నేను ఆపుతానేంటి? వాళ్ళు బయటికి వెళ్ళి బజ్జీలు తింటే అన్న ఆపుతావా? కాదే. కాబట్టి నియమంతో కూడి జీవించేవాడు సాధువు అవుతాడు. ఇప్పుడు చాలామంది కాషాయం ధరించకపోయినా బోల్డ్ మంది సాధువులు ఉన్నారు. అందులో చాలా మంది ఉన్నారు, నేను చూశాను కదా. కాషాయం ధరించకుండా బోల్డ్ మంది సాధువులు ఉన్నారు. ఆ భావాలు ఉన్నవాళ్ళు సాధువులే. అందుకని పై రూపం కాదుగా, ప్రవర్తన ముఖ్యం. ఇప్పుడు మొన్న ఎవరో చనిపోయారు, ఒక ఆయన XYZ. నేను కారులో వెళ్తూ ఆయన గురించి ఆయన శిష్యుడిని అడిగాను. ఈయన ఎందరి హృదయాలని మార్చాడు అన్నాడు. అంటే ఆయన నో అన్నాడు. నువ్వు శిష్యుడు కదా అన్న. నా హృదయం కూడా ఏం మార్చలేదు అన్నాడు. ఎందుకు మార్చలేదు అన్నాడు. ఏముంది స్వామీజీ, లేచేవాడు, పువ్వులు తెచ్చి పెట్టేవాడు, తర్వాత టిఫిన్ చేసేవాడు, టీ తాగేవాడు, మధ్యాహ్నం భోజనం చేసేవాడు, పడుకునేవాడు, మళ్ళీ సాయంత్రం బజ్జీలు తెప్పించి తినేవాడు, మళ్ళీ రాత్రి టిఫిన్ చేసేవాడు, పడుకునేవాడు. ఇంకా హృదయం తాకేదే ఉంది, పొట్టం తాకేది ఉంది కానీ నా బట్ట. కాబట్టి కలియుగంలో ఈ లక్షణాలు ఉంటాయి, కాదని చెప్పం. అయితే తయారీ చెయ్యాలనే కోరిక మనకుంటే తయారవుతారు. BF తప్ప ఏమీ తెలియనటువంటి వాళ్ళు సాధు సన్యాసులు అయ్యారు కదా, అమెరికాలో అవుతున్నారుగా. హృదయాన్ని టచ్ చేయడం అంటే ఇప్పుడు రాధికా దాస్ అని కొట్టింది. అసలు ఎంత మెస్మరైజ్ చేసేస్తాడు అతను. చర్చ కూడా షేకిపోతాం మనం. అసలు రాధే రాధే గోవింద గోవింద రాధే 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 గోవింద గోవింద రాధే. అసలు అలా మృదంగం కొడుతుంటే, అరువును వాయిస్తుంటే అలా హై పిచ్కి వెళ్ళిపోతుంది. అది సీతారాం పాడారు వాళ్ళు, అదేలా పాడారు సీతారా. ఇప్పుడు ఓపిక రావట్లేదు. సీతారా అసలు ఏ జోష్ వచ్చేస్తుందంటే మూలన ముసలం వచ్చి డ్యాన్స్ చేశారు అంత బాగా. ఎవరతను? ఒక సౌత్ ఆఫ్రికన్ లేడీ పాడుతుంటే ఏఆర్ రెహమాన్ ఇలా కూర్చుని వింటున్నాడు. హరే రామ హరే కృష్ణ. ఏఆర్ రెహమాన్ ఇలా కూర్చుని వింటున్నాడు ఆవిడ పాడుతుంది. ఎందువల్ల? ఆవిడ దగ్గర భక్తి అనే శక్తి ఉంది కాబట్టి. నువ్వు ఇక్కడ పుట్టావు, నీ లోపల ఏమీ తత్వం లేదు. నువ్వు ఫిజికల్గా మాత్రమే హిందువు, లోపలంతా గండు. నువ్వు ఎవరిని ప్రేరేపిస్తావు నువ్వు. కాబట్టి లోపల ఫైర్ ఉంటే, లోపల తీక్షణత ఉంటే నువ్వు కదిలిస్తావు. మా పెద్ద స్వామి వారు, ప్రభుపాదులు వారు, ఆ శిష్యుడు వచ్చి ఇది రూల్స్ పెట్టి అలా గురుగారు ఎవరు రాడు, ఇది అసలు అమెరికా, అట్లీస్ట్ సండే ఏ కండ అన్నాడు. ఇలా రాస్తారు కదా,
ఈ అంబర్పేట దగ్గర సండే హో మండే కావు అండే నీ పిండాకుడు అని రాస్తారు కదా. ప్రభుత్వం అన్నారు ఒక్క గుడ్డు పెడదాం, గుడ్లో జనం బాగా వస్తారు, మీరు ఎవరికి మాంసం ఒప్పుకోరు కదా అన్నారు. రూపది అన్నారు, ఐ డోంట్ వాంట్ థౌజండ్స్ ఆఫ్ హాచ్పాత్ డివోటీస్, ఐ వాంట్ వన్ సింగిల్ జెన్యూన్ డివోటీ, దాన్ మై మిషన్ ఇస్ సక్సెస్. ఒక్కడుంటే చాలు. అన్నమయ్య ఏమన్నాడు అన్ని పాటలు రాసి లాస్ట్లో, ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా, తక్కినవి ఈ బండారాన దాచి ఉండని, వెక్క సమగుని నామము వెల సులభము ఫలమధికము, దిక్కై మమ్మేలితివి వినిక తీరని నాథనమయ్యా. లోపల ఉండాలి, లోపల ఉండాలి. అతిరాం బాబాజీ ఎవరండి? ఎందుకు ఆయన స్వామివారికి అంత దగ్గర వాడేడు? లోపల చూడండి ఎంత బాగా పడతారో నాగయ్య గారు. వేగరారా ప్రభు వేగరారా, వేడుకతో ఆడుకొన వేలాయరా, వేగరారా ప్రభు వేగరారా. వస్తాడా వచ్చాడా లేదా? 12 ఏళ్ళు రాంపత్తా తినున్నాడు తపస్సు. అందుకని ఈ జాతిని తపస్సు మాత్రమే రక్షిస్తుంది. ఏమిటా తపస్సు? సాధన. ప్రపంచానికి నువ్వు మాకు బెంగాల్లో చెప్తారు ఏమంటారంటే, యార దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్, అమారా ఆజ్ఞ హోన గురు హోన తోరదేశ్. వేరెవర్ యూ గో, హూమ్ ఎవర్ యూ మీట్, టాక్ అబౌట్ కృష్ణ. I order you to become a spiritual master and spread this to whole world. అలాగే ఇంకోటి చెప్పారు, భారత భూమితో పోయిలే మనుష్య జన్మయార జన్మ సార్థకరి కర్పరోపక. అంటే ఏంటి? ఈ భారతదేశంలో పుట్టినందుకు నువ్వు నీ జన్మను సార్థకం చేసుకో, తర్వాత ఇతరులకు ఉపకారం చేయి. ఉపకారం చేయడం ఏంటి? ఎడ్యుకేట్ స్పిరిచువాలిటీ. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నోడు వాడు ఏం పేరు నాన్న? కళ్యాణ్. ఏం చదువుతున్నావు? గ్రాడ్యుయేట్. వయసు ఎంత? 20. పొద్దున్నింటికి లేస్తావు? కాలేజ్ ఉన్నప్పుడు అయితే 6:30. మామూలుగా 9. నిజం మాట్లాడుతున్నావు. 9 అంటే 8:55. 11 కూడా. వెరీ గుడ్. వాడు ఇంకా మంచోడు. మనం అరిచే అమ్మ ఎందుకు అలా 11కి లేస్తున్నాడు? ఈజ్ నాట్ టాట్. వాడికి ఎవరు నేర్పలేదు పొద్దున్నే లేవాలని. అది బాగా చదువుకుంటే చాలు అని గాడిలో వదిలేశాడు, గాడి గురించి చెప్పకుండా. అది ఎవరి కొడుకైనా సరే, ఎవడైతే నాకేంటి సార్, నేను సీఎంఎల్నే లెక్క చేయలేదు, ఎవడైతే నాకేంటి. పొద్దున లేవాలి. రైల్లో వీళ్ళు ఇప్పుడు మొన్న రాత్రి 7కి రైలు ఎక్కారు, నిన్న పొద్దున్న 11కి ఇక్కడికి వచ్చి స్నానం చేశారు. ఏం చెప్పాను మీకు? వెరీ గుడ్ అన్నానా? ఏం చెప్పాను? తిట్టారు. ఏమని తిట్టాను? ఎవరు? నేను చెప్తాను వద్దు చెప్పు, అలా చెప్పు. మర్చిపోయా, అవన్నీ పెద్ద పట్టించుకోలేదు. అది ఇగో ఉత్తేలా తుడిచేసుకున్నారు. అది అందుకే రేపు కూడా జంతువులా ఉండాలంటే అలా తుడుచుకుంటున్నా. అలా రెస్ట్ ఇంకొద్దులేరా, మళ్ళీ దొరికితే మళ్ళీ దొరుకుతాను. ఎందుకు? ఏం తిట్టానంటే 7కి ఎక్కారు, ఎన్నింటికి పడుకున్నా అని అడిగారు. 10:30 పడుకున్నారు. ఇంటికి లేచారన్న మంచోడు కదా, 8:30కి లేచారు. మీరు నన్ను వదిలేసి ఏసీ ఇచ్చినా నేను పడుకోలేను. రాత్రి 3:30 గంటలు పడుకున్నాను. ఇప్పుడు పడుకుంటే 1 గంట పడుకుంటాను. తప్పదు, ఈ బాడీకి 4:30 గంటలు నిద్రపోద్ది. అంటే నువ్వేం చేసినా 6 గంటలు నిద్రపోతుంది, 7 గంటలు అసలు నిద్రపోతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు. తిండి 3 రోజులు అయింది, తిని ఉన్నానుగా, మాట్లాడుతున్నానుగా. అది జీవితం కాకూడదు. జీవితం నడపడానికి అవి కావాలంతే. పొద్దున్న లేవాలి, సంధ్యావందనం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, నమస్కారం చేయాలి, తులసికి ప్రణామం చేయాలి, ఆదిత్యహృదయం చదవాలి. కట్టు అంటే చేతికొట్టాను కాదు, కట్టుబాట్లు. బ్రహ్మాన్ని చెప్తారే మంచి మంచి కట్టుబాట్లు. అలా అవ్వకూడదుగా.
పొద్దున్న లేవాలి. నేను వీళ్ళకి ఏం తిట్టానంటే ఇక్కడికి వచ్చి స్నానం చేయడం ఏంటి, రైలు ఏమో ఇంటికి రాలేదు కదా, 11ంటికి వచ్చింది రైలు. ఇంటికి లేచారు 8:30కి ఒకడు 7:30కి ఒకడు లేచారు. లేచి స్నానం చేస్తారు. జనరల్ బోగిలో లేరు, స్లీపర్లో లేరు, ఏసీ బోగి. ఫెసిలిటీస్ గివెన్ ఫర్ వాట్ పర్పస్? టు గెయిన్ సంథింగ్. మీరు నాకేం చేశారని అడగలేదు అన్న, మీకేం చేసుకున్నారు అన్న. 17 గంటలు ఏం చేసుకోలేదు, జస్ట్ బ్యాలెన్స్. చక్కగా 7:30 స్నానం చేసేసి ఓ 2-3 గంటలు జపం చేసి పుస్తకాలు చదివి వస్తే మిగిలిన వాళ్ళు కూడా ప్రేరణ కదా, మనకు కూడా ఒక గెయిన్ ఉండదు కదా. ఇవాళ చచ్చిపోయినా పర్లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఇవాళ శరీరం వదిలినా పర్లేదు, చేయొద్దండి. ఒకవేళ మనం చెయ్యత్తా పోయినా తీసుకుపోతాడు, టైం అయిపోయింది. అర్థమైందా? యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. నీ చెయ్యత్తడం ఎవరికి కావాలి? నీ పాడెత్తే టైం వస్తే ఎత్తుకుపోతాడు. అందుకని శాస్త్రం చెప్పింది ఏంటంటే సమయం లేదు మిత్రమా. ఎవరు భాషను చెప్పారే? శాస్త్రం చెప్పింది. అందరూ చెప్పండి, నేను వెళ్ళిపోతాను. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అర్థం వారికి తెలుసు, మీకు కూడా తెలుసా? నేను చెప్పండి సార్. యముడికి కరుణ లేదు, కాలస్య త్వరితగతి. కాలం యొక్క వేగం చాలా ఎక్కువ, తొందరగా మనం తెలియందుకనే వేగం. కనుక కర్తవ్యం ధర్మ సంగ్రహ. ధర్మాన్ని చూసుకోవాలి. చూసుకుంటే వెంట అది ఉంటుంది. ధర్మం వెంట ఉన్న ధర్మం అధికంగా ఉంటే దానివల్ల పుణ్యలోకాలు మళ్ళీ మానవ జన్మైనా వస్తుంది. ధర్మం అనేది లేకపోతే అధర్మం వస్తుంది. గ్లాసులో అధర్మం వస్తే అవుతుంది, నరకాన్ని వెళ్ళాల్సి వస్తుంది. నరకాన్ని చూస్తే మళ్ళీ ఏ పురుగు జన్మం ధర్మానికి అవకాశం ఉంది. కనుక ధర్మాన్ని చాలా మంచి బోధ అసలు తట్టి చెప్తున్నాను. అది గుర్తుంటే మనం 11గా పడుకో. మనకు భయం లేదు, ఎవడి భయం లేదు, దేవుడి భయం లేదు, అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు, భవిష్యత్తు భయం లేదు. మన మూడ్ అంతా నన్నే పెళ్ళాడు. నిన్నే సినిమా ఉంది, నిన్నే పెళ్ళాడితే సినిమాలో సాంగ్ ఉంది, నాతో రా తమాషాల్లో తేలుస్తా అని ఎవరు చెప్తుంటారు తెలుసా నీతో? నాగార్జున టబుకు చెప్పినట్టు నీ మనసు నీతో చెప్తూ ఉంటది. బాగా పడుకో, నీ కళల రూపంలో చూపిస్తా అని చెప్పి ఎందుకు పడుకుంటావు? దాన్ని ఏం గుణం అంటారు? నిద్రపోవడం తమో గుణం. మనకున్న తమస్సు. మనకు కావాల్సింది ఏంటి? తపస్సు. ఎవరు చెప్పారు తెలుసా? భాగవతంలో వృషభదేవుడు చెప్పాడు 100 మంది కొడుకులకి, తపస్సు చేయండి పుత్రులారా, అదొకటే రక్షిస్తుంది. తపస్సు అంటే ఏంటో తెలుసా? తను పా పర్యంతం, తను పర్యంతము. ఇప్పుడు ఈయన పిలిస్తే దేవుడా అనుకున్నాను. వాళ్ళు చదువుతుంటే ఇలా తూగినోడిని ఇంత గట్టిగా ఎలా మాట్లాడుతున్నా? నా లోపల తపన ఉంది, నువ్వు బాగుపడాలని తపన ఉంది నాకు. నీకుండాలి, నాకుంటే సరిపోదు. నీకుండాలి, నేను సాధించాలి దేన్నైనా. అందుకని ఈడియట్ సినిమాలో డైలాగ్ చెప్పకూడదు. ఈడియట్ లాగా ఎందుకు? పొద్దున్నే కోడి కూడా లేస్తుంది కోసుకోవడానికి అని డైలాగ్ చెప్పకూడదు. పొద్దున్న లేస్తే అప్డేటెడ్ వెర్షన్ అలాగే ఉంటుంది. ఇక్కడ అమ్మాయి సినిమాలు కూడా తెలుసు అని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, అందుకని చెప్తున్నారు. అన్నీ తెలుపుతాయి. సో అందుకని మనం ఎందుకు పుట్టాం, ఎప్పటిదాకా భూమి మీద ఉంటాం. యశోవర్ధన్ తెలుసా? వాడేడు ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరో. ఏడాడు ఎందుకు చచ్చిపోయాడు? యమస్య కరుణానాస్తి. ఎముడికి ధైర్యం కాబట్టి చచ్చిపోయాడు. సౌందర్యం ఏది? ఎంత అందంగా ఉండేది, ఎంత బాగుండేది, బంగారు తల్లి. ఇది గాలిలోంచే బూడిదైపోయింది. అతనేడి? కన్నడ పునీత్ ఏడి? ఏదో పెద్ద ఇక్కడ ఉంటాం అని స్కెచ్ చేస్తుంటాం. మొన్న స్వామీజీని ఒక ఆయన కప్పెట్టాం మట్టిలో.
నేను వేసా మట్టి, విభూతి వేసా, చందనం వేసా, నోట్లో తులసి నీళ్ళు పోసా. 3 రోజులు అయింది. వారం తర్వాత కావత గొయ్యి ఉంటుందా బడి? కాబట్టి ఇది చచ్చిపోద్ది, నువ్వు చచ్చిపో. అందుకని సాధించి చచ్చిపోవాలి. ఎవరిని? అత్తగారిని, అమ్మని కదా? కాదు కదా? కాదు, సింహాచల శాస్త్రి గారు జోక్ చేస్తారు, మనకి పాట పాడకూడదంట. ఏ పాట? సాధించనే ఓ మనసా సన్మార్గ వచనము. ఆ పాట మనం పాడకూడదు, ఎందుకంటే మనం ఏం సాధించలే కాబట్టి అంటే. సాధించడం అంటే ఏంటన్నా? నువ్వెవరు అది తెలుసుకోవడం సాధించడం. నువ్వు ఏం సాధించినా ఇక్కడ వదిలేదాన్ని సాధిస్తే నువ్వు సాధించినట్టు కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ గురించి ఎవడైనా తలుచుకుని సంబరపడతారే, అది సాధించడం. త్యాగరాజ స్వామి వారు ఫిజికల్గా లేరు, కానీ పాట పాడుకుని మనం సంబరపడుతున్నామే. త్యాగరాజ స్వామి వారు ఉన్నట్టు, రామదాస్ గారు ఉన్నట్టు, అన్నమయ్య ఉన్నట్టు. ఎందుకని? వాళ్ళు మనకు అమృతం ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకండి 11 దాకా పడుకోవాలనిపిస్తుంది అంటే అమృతం రుచి తెలియలేదు కాబట్టి. నాకు పొద్దున్నుంచి ఆదిత్యహృదయం చదవడం కుదరలేదు. ఇప్పుడు వెళ్ళి చదువుతాను ఒంటికాల మీద. ఎందుకని? నన్ను ఎవడ ఆపడ పడుకుంటే పొద్దునుంచి పడుకోవచ్చు. వాళ్ళు పూజ చేయకుండా ఉంటే నన్ను ఎవడ ఆపుతారు, గురుగారు బాగాలే పడుకున్నారు అని వాళ్ళకాలు చెప్పుకుంటారు. అలా చేయనే. నువ్వు ఎవరి కోసమో జీవించావనుకో మధ్యమం, దైవం కోసం జీవించావనుకో దేశం కోసం, ధర్మం కోసం ఉత్తమం. నీ కోసం జీవించావనుకో, నీ కోసం అంటే ఏమిటి? ఫిజికల్ కాదు, ఆత్మోద్ధరణ. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదేత్. ఆత్మేవ ఆత్మనో బంధువు బంధురాత్మ రిపురాత్మ అంటే ఏమిటి? ఎప్పుడైనా భౌతికత చదివా? అది భౌతికత ఎలా వస్తుంది? నేర్పిస్తే వస్తుంది. 3 ఆడపిల్లల తండ్రి, చిన్న పిల్లలు, గుంటూరు జిల్లా, విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ్. ఆ 3కి భౌతికత నేర్పిస్తాడు. నన్ను ఏం చేయమంటారు గురుగారు? నేను నా ఫోన్ చేశాను. ఆ చుట్టుపక్కల వేరే పిల్లలను కూడా కూర్చోబెట్టి విశ్వకర్మ బాల గోకులం అని పెట్టు, వాళ్ళు నేర్పించు అని చెప్పాను. మనకి ఒక శ్లోకం రాకపోతే మనం ఇంకోళ్ళకి ఏం చెప్తాం? అందుకే త్యాగరాజ వారు బాగా తిట్టేది తెలుసా? ఏమని? దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతుర. దొర కొడుకు అంటే ఎవరు? దొర అంటే ఎవరు? దొర అంటే ఎవరు తెలుసా? చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చక్రవర్తి కొడుకు ఎవరెందుకు ఇక్కడ? రాముడు వారు. దొర కొడుకు అంటే ఆయన. ఎందుకు రక్షిస్తాడు? నేను మొదటి కులజులని చెప్పుకుంటూ అలములు సరిపే పనులు చేస్తే నన్ను ఎందుకు రక్షిస్తాడు అని 200 సంవత్సరాలు 170 ఏళ్ళ క్రితం చెప్పారు ఆయన. అందుకని మనము అంటే మన ప్రవర్తన, మనం అంటే మన సాధన, మనం అంటే మన నియమాలు. మనం అంటే అదే, మన మేడ కాదు, మన కారు కాదు. ఇప్పుడు స్వామి చచ్చిపోయాడు, ఆయన దగ్గర 10 లక్షలు ఉందంట. 1 రూపాయి వేసారు అందులో గుట్లో. ఆ సినిమా అంటే వ్యాక్సిన్ చేసిన పాట ఉందా? ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఇప్పుడు మట్టిలో మట్టినై. అంతేనండి. కాబట్టి ఇది పడిపోద్ది, ఇది చెడిపోద్ది, ఇందులోంచి ఆత్మ విడిపోద్ది. ఈ లోపల ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. చదవాలి, బీకామ్ చదవాలి, ఇంకోటి చదవాలి, ఇంకోటి చదవాలి, కానీ నిన్ను నువ్వు చదవాలి. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? గొప్ప చదువు అంటే చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. అది తెలియకపోతే మనం ఏం చదవనట్టే. వేమన తిట్టాడు, వేమన చెప్పలేదు, తిట్టాడు. నేను అలా తిరగేస్తుంటే అలా చూడగానే ఆ శ్లోకం అది పట్టేసింది పద్యం. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం. ఏంటది? చదివి 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 చావంగ నేటికి చావులేని చదువు చదవవలయు. చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవే. చదువు లేక చచ్చిపోయారా?
ఏ చదువు లేక? ఆత్మవిద్య లేక. అదేంటి బోల్మని చదువుకున్నాగా? సచిన వాళ్ళంతా చదువులేని వాళ్ళే అన్నమాట. నువ్వు శరీరం అనుకున్న ప్రతివాడు చదువుకున్నాడే. ఐఆమ్ దిస్ బాడీ అంటే నువ్వు పంది సమానం. నేను పంది అలా ఫీల్ అవుద్ది, కుక్క అలా ఫీల్ అవుద్ది. ఇప్పుడే మేము ఇంగ్లీష్లో బుక్లో చదువుతున్నాం. జడభరత ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై కింగ్స్ సర్కమాస్టిక్ వర్డ్స్. ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. వై? బికాస్ హీ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి మనం అది పొందాలి. అది పొందడానికి జన్మిచ్చాడు. అది కూడా మంచి కుటుంబాల్లో పుట్టించాడు. అందుకే వ్యర్థం చేసుకోకూడదు. చాలా వీఆర్ ఫార్చునేట్స్. ఏంటి భగవద్గీతలో చెప్తారుగా, శ్రీమతాంగే. అంటే గత జన్మల్లో మనం పుణ్యం చేసి సాధన చేసి కొంచెం మిస్ అయిపోతే ఆ బ్యాలెన్స్ మిగిలితే మంచి కుటుంబాల్లో జన్మించాడు. ఈ జన్మ దేనికి? ఐస్ క్రీమ్లో గులాబ్ జామ్ వేసి తినడానికి కాదు, గులాబ్ జామ్ ఆకే వేసి తినడానికి కాదు. రిలీజ్ అవ్వడానికి మనం ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరించుకోకపోతే మనం ఏం రామదాసులం కాదు. రామదాసు గారు మరో రాముడు 12 ఏళ్ళ తర్వాత అన్నా విన్నాడు, నన్ను బ్రోవామని చెప్పవే అంటే విన్నాడు. మనం ఎవరికి చెప్తే వింటారు? మనం ఏమన్నా చేస్తే కదా. ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఉపనిషత్తులు ఏముందో తెలుసా అనలేదు, ఎన్ని ఉన్నాయో తెలుసా అన్న. నాకు రమేష్ అయ్యంగారు గిఫ్ట్గా ఇచ్చి ఆ పురాణ దర్శనం మీరు ఇచ్చారు. ఆ ఉపనిషత్తులు నమిషారణ్యంలో ఆ అచ్చిక స్వామి గారు ఇచ్చారు. సంబరపెట్టిపోయి కొందాం అనుకుంటే ఇప్పుడు కాదు గురించి మళ్ళీ కొందామన్నారు ఈయన. కానీ 2 గిఫ్ట్లు వచ్చేసినారు. పొద్దున కూడా చదువుకునే వచ్చాం. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ముఖ్యమైనది ఈశోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. అందులో లాస్ట్లో చెప్తాడు, అంటే మనం కూడా చెప్పాలి అలా. ఏమని చెప్తాడు? స్వామి, నా శరీరం ఇప్పుడు పడిపోతుంది, ఎంతవరకు నేను చేసింది గుర్తుపెట్టుకుని నాకు ఏ ఫలం ఇవ్వాలో ఆ ఫలం ఇయ్యి అని భగవంతుడిని అడుగుతాడు. మనం ఏమడుగుతాం? ఏమైనా చేస్తే కదా, మనం ఏమైనా చేసి ఉంటే అడగగలుగుతాం. అందుకని నీకు నువ్వేమన్నా చేసుకో, నీ వ్యక్తిగతంగా. ఎవ్వరు రారు. ఏకనారాయణ సినిమా చూసావా? ఏకనారాయణ అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఏకనారాయణ ఎవడు రాడు. మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళలేదుగా. మా అమ్మ వెళ్ళింది, మేము వెళ్ళలేదుగా. వాళ్ళు గుడిది అయిపోయారు, గంగలో గోదావరిలో కలిసిపోయారు. మేము వెళ్ళలేదు. మేము వెళ్తే ఎవడు రాడు. నేనేవాడు ఎవడు రాడు. అన్నమయ్య అందుకే తిప్పాడు. ఎన్నిసార్లు తిట్టాడు అన్నమయ్య, మనకు సిగ్గులేదంటే. ఏ విని బాగా పాడింది అని సపలు పడతాం. అందులో దేవి ఎక్కించుకో. అన్నమయ్య ఏమంటాడు తెలుసా? ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, కొందరికి కొడుకాయ ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టు ఈ జీవుడు. అందుకని ఇక్కడే నాన్న ఇదంతాను. నీతో నువ్వు ఉండాలి. నిద్రపోయినప్పుడు ఎవడు ఉండడు. నువ్వు నీ శరీరం మర్చిపోయి నువ్వు ఉంటావు. ఆ నువ్వేంటో తెలుసుకుంటే నీకు నీ మీద లవ్ ఉన్నట్టు, ఇదే నేను అనుకుంటే నీకు కొవ్వు ఉన్నట్టు. అందుకని ఆత్మతత్వం తెలుసుకోవడం కోసం మానవ జీవితం తెలుసుకునేదానికి సాధన కావాలి. ఆ కలియుగంలో ఆ సాధన ధన్యోపాయం నామస్మరణం. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా.